ఆ వార్తతోనే స్టార్ట్ చేద్దాం. రాజస్థాన్లో అభిజిత్ దీప్కేపై దాడి, జైపూర్లో నిరసన ప్రదర్శన, వేదికపైకి వెళ్తుండగా చెంపదెబ్బలు కొట్టిన కొందరు వ్యక్తులు, దీప్కేను కిందకు లాగేందుకు ప్రయత్నం, 100 దాడులు చేసినా నా నోరు మూయించలేరు. అభిజిత్ దీప్కే మరి కొట్టిన ఆయన ఎవరు అంటే ఎవరో ఆర్ఎస్ఎస్ ఎవరో బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని సోషల్ మీడియాలో ఆయన ఫోటో తిరుగుతూ ఉన్నది. మరి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దేనికి కొట్టినట్టు? భయం అవుతుంది. ఈ ఏడు దాకా పోద్దో, ఇది మా ప్రభుత్వం ఏడ కూలిపోద్దో, ఏడ కుప్పగూలిపోద్దో, ఏడ ఇబ్బంది అవుతుందో అనేటువంటి భయం. ఆ భయంలోంచి వచ్చిందే కదా ఈ దాడి, ఈ ఆలోచన, దాడి చేయాలన్న ఆలోచన దాడి చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇది కరెక్టా కాదా? గది చూడండి కదా, ఈ డిమాండ్ జెన్యూనా కాదా అన్నది కదా చూడాల్సింది. 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే, నీట్ ఎగ్జామ్కి అప్లై చేస్తే దాదాపు 96% మంది ఆ పరీక్షకు హాజరైతే, అంటే దాదాపు 20 లక్షల మందికి పైన హాజరైతే ఆ పేపర్ లీక్ అయింది. పోనీ 2026 సంవత్సరం పేపర్ లీక్ అయిందా? పోయినసారి పేపర్ లీక్ కాలేదంటే ఎవడైతే ఈ లీక్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 2025లో కూడా మంచి ర్యాంకులు కొట్టిరట. అంటే ఆ పేపర్ కూడా లీక్ అయినట్టే కదా. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది? అసలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ నిర్వహించుకునే ఎంసెట్ని, మెడికల్ ఎంట్రన్స్ని కూడా నీట్ అని పెట్టి మొత్తం సెంట్రలైజ్ చేసి దేశంలో ఒకే ఎగ్జామ్ అని పెట్టి ఈ రకంగా చేసింది మీరే కదా. మరి దీనికి బాధ్యత కేంద్ర మంత్రి వహించాలి కదా. విద్యాశాఖ మంత్రి బాధ్యతతో, ఇప్పుడు ఆయన పోయి క్వశ్చన్ పేపర్ బయటికి గుంజి లీక్ చేయడు. ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన బాధ్యత వహిస్తూ తప్పు జరిగిందని రాజీనామా చేయాలా. గతంలో ఎంతోమంది మంత్రులు రాజీనామాలు చేసే సందర్భాలు ఉన్నాయి కదా. ఈ డిమాండ్ జెన్యూన్ డిమాండ్ కాదా? సిబిఎస్ఈ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్న పిల్లలకి వాళ్ళు రాసిన పేపర్ అడిగితే వేరే వాళ్ళ పేపర్ వాళ్ళకి ఇచ్చిర్రు. ఇదేందని సోషల్ మీడియాలో పెట్టి అసలు ఈ పేపర్ నాది కాదు, ఈ మార్కులు నాది కావని అంటే ఆ రీవాల్యుయేషన్, ఆ వాల్యుయేషన్లో కూడా మొత్తం తప్పులే. అదేదో గ్లోబరీనా దాని అనుబంధ సంస్థ ఎవరికో ఇచ్చిరట. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన తెలంగాణలో. 28 మంది ఇంటర్మీడియట్ పిల్లల్ని పొట్టన పెట్టుకున్న కంపెనీ అది. మళ్ళీ వానికి ఎట్లు ఇచ్చిర్రు? వానికి ఇచ్చిర్రు, తప్పులు జరిగినాయి. ఆ పిల్లల పేపర్ అడిగితే వేరే వాళ్ళ పేపర్ వాళ్ళకి ఇచ్చిర్రు. ఇదేంటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన 17 ఏళ్ల యువకుడిని, అబ్బాయిని, నువ్వు పాకిస్తాన్, నువ్వు అర్బన్ నక్సలేటు అని వాని మీద ముద్రేసారు, ఆ బాబు మీద. చివరికి ఒక్కొక్కటి బయటకు వస్తుండే ఎస్ ఇందులో కూడా అవకతవకలు జరిగినాయని ఒప్పుకున్నారు. ఇదేవరి పరిధి? విద్యాశాఖ మంత్రి పదవి. మరి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? అసలు డిమాండ్ కరెక్టా కాదా అన్న దాని మీద ఫోకస్ చేయండి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు వచ్చిందో దాని మీద ఫోకస్ చేయండి. చాలామంది ఏమంటారంటే ఇది ఎట్లా పార్టీ, ఇదేదో సోషల్ మీడియాలో మూమెంట్గా స్టార్ట్ అయింది, సెటైరికల్గా స్టార్ట్ అయినది, ఇది ఎట్లా పార్టీ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు పార్టీనో ఎలక్షన్లో పోటీ చేస్తారో చెయ్యరో పక్కన పెట్టండి. అది ఎందుకు పుట్టింది, వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలేంటి, వాటి మీదే ఫోకస్ చేద్దాం. మన ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఒక ధర్నా పెట్టిరు. అసలు అది పార్టీనా ఏదో పక్కన పెట్టండి. వాళ్ళు లేవనెత్తిన వాళ్ళు సమాజం ముందు, ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ సరైనవా కావా దాని మీదనే డిస్కస్ చేయండి. అఫ్కోర్స్ ఇది ఒక సెటైరికల్గా స్టార్ట్ అయిన మూమెంట్ కాస్త ప్రజలకి ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల, అపోజిషన్ పార్టీస్ కూడా ఫెయిల్ కావడం వల్ల, అరే మనమే ఒక ఇదిగా ఏర్పడి ఈ దేశాన్ని మార్చాలి అనే ఆలోచనకి యువత వచ్చిరు. దాడులు చేస్తే ఏమవుతుంది? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్లో దాడి జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్తో సిజేపీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్లో అమరవీరుల స్మారకం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దీప్కేను ఓ మద్దతుదారుడు తన భుజాల మీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకొస్తుండగా కొంతమంది ఆయన వైపు దూసుకొచ్చారు. అందులో కొంతమంది దీప్కేను పలుమార్లు చెంపదెబ్బ కొట్టాడు. మిగతా వారు కిందకి లాగడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిజేపీ మద్దతుదారులు వారిని దూరంగా లాక్కెళ్లారు. కొందరిని కొట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దాడిపై దీప్కే స్పందించారు. 1-2 కాదు, ఇలాంటివి 100 దాడులు చేసినా నా నోరు మూయించలేదు అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇంతవరకు దీని మీద ప్రధానమంత్రి నోరే ఇప్పలే. ఇప్పుడు దేశంలో 20 లక్షల మంది పిల్లల ఎగ్జామ్ రాసిన పేపర్ లీక్ అయితే ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఆ పిల్లల ఆలోచన విధానము, ఆ పిల్లల మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో? మళ్ళీ ఎగ్జామ్ రాయాలా? ఎంత ఘోరం అది. వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది కదా.
మీరు 4939 రోజులు ప్రధానమంత్రిగా మేము ఉన్నామని జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని బద్దలు కొట్టినామని సెలబ్రేట్ చేసుకుంటున్న మీరు, ఆ సందర్భంగా దాని గురించి మాట్లాడిన మీరు 23 లక్షల మంది రాసిన పేపర్ లీక్ అయితే దాని మీద మాట్లాడరా? నిన్నెవరు సిజేపీ పార్టీ మీద ఎవడు మాట్లాడమన్నారు? ఆ స్టూడెంట్స్కి జరిగిన అన్యాయం మీద కదా మీరు మాట్లాడాల్సింది. సో ఈ వార్త దాదాపు అన్ని పేపర్స్లో రాసినట్టున్నారు. దాడి జరిగిన ఇగో నిన్న అటాక్ జరిగిన ఆడియో లేదా ఇది? సో ఇట్లా నిన్న ఈ అటాక్ జరిగింది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో జాహ్నవి పాప మిస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బ్రో, ఇది ఇంపార్టెంట్ కాదా మీకు? నేను స్టార్టింగ్ ఒక 1-2 డేస్లో ఏదో పేపర్లో వస్తే దాని గురించి మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఛానల్స్ వాళ్ళంతా దాని మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో ఆల్రెడీ దాని మీద ఫోకస్ గట్టిగానే నడుస్తున్నది. నేను తెలంగాణ ఇష్యూస్ గురించి ప్రధానంగా ఫోకస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అన్న. హైదరాబాద్లో పవర్ పోతే ఒకసారి 2 నుంచి 3 గంటలు రావట్లేదట రాత్రి. పోతూనే ఉన్నది కరెంటు. వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ పొలిటికల్ లీడర్స్ ఆర్ సేమ్ అట, వేస్ట్ అట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక అయితే ఇప్పుడు ఆ నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అవ్వడం ఒక ఎత్తు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి కదా, మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఇక నీట్ విద్యార్థులు అగచాట్లట. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్లో సమస్యలు, ఫీజు రీఫండ్లో కూడా ఇబ్బందులు. అంటే ఏమన్నారంటే మీరు కట్టిన ఫీజు మళ్ళీ రిటర్న్ ఇస్తామన్నారు, అది రీఫండ్ చేసి తీసుకోవడంలో కూడా ఇబ్బందులు అవుతున్నాయట. సోషల్ మీడియాలో భారీగా కంప్లైంట్స్ పరిష్కరిస్తున్నామన్న ఎన్టీఏ. మొత్తం దొంగలు తయారయ్యారు ఎన్టీఏలో. ఇగో హ్యాక్ చేసి ఆ రీఫండ్ మొత్తం చోరీ చేస్తున్నారట మధ్యలో ఉన్న సైబర్ నేరగాలు. ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించబోతున్న నీట్ యూజీ పరీక్ష అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అడ్మిట్ కార్డులు నీట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, ఆ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించగానే విద్యార్థులు భారీ సంఖ్యలో వెబ్సైట్ సందర్శించారు. అయితే పోర్టల్ తెరుచుకోవడానికి చాలా సమయం పడుతోంది, మధ్యలోనే నిలిచిపోతోంది, టైమ్అవుట్ ఎర్రర్స్ని చూపిస్తోందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్షకు మళ్లీ సన్నద్ధం కావడంలో ఇప్పటికే తాము తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే ఈ సమస్యలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. అడ్మిట్ కార్డుల విషయంలో ఈ పరిస్థితి ఉంటే ఫీజు రీఫండ్ అంశంలో కూడా సమస్యలున్నాయి. రీఫండ్ కోసం తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించిన తర్వాత కూడా వివరాలు ఇవ్వలేదంటూ వెబ్సైట్లో కనిపించింది. మరికొందరు తమకు తెలియకుండానే రీఫండ్ అవసరం లేదని ఆప్షన్ను సెలెక్ట్ చేశామని, రీఫండ్ కోసం ఈ ఆప్షన్ను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించాలని ఎన్టీఏకు విజ్ఞప్తులు చేశారు. అడ్మిట్ కార్డుల కోసం ప్రత్యామ్నాయ విధానాలు కూడా అందుబాటులో ఉంచాలని, బ్యాంకు ఖాతాల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని పలువురు ఎన్టీఏకు సూచించారు. ఈ ఫిర్యాదులపై ఎన్టీఏ సోమవారం స్పందిస్తూ విద్యార్థులు భారీ సంఖ్యలో సందర్శించడం వల్ల తమ సర్వర్స్లో సాంకేతిక సమస్యలు తలెత్తినాయి, వాటిని సరిదిద్దడానికి నిపుణులు పనిచేస్తున్నారు అని పేర్కొన్నది. ఇప్పటికే 4 లక్షల మంది విద్యార్థులు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారట.
ఇది నీట్ ఎగ్జాము దాని తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి